జై హింద్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టార్గెట్ సిఏపిఎఫ్ఎస్సి. మనం ఈ రోజు పేపర్ 2 అండి, సిఏపి ఫస్ట్ ఇన్ కమాండెంట్ ఎగ్జామ్ లో పేపర్ 2 అనేది ఉంటుందండి. సో అది డిస్క్రిప్టివ్ అనమాట కంప్లీట్ గా. సో ఈ పేపర్ 2 కి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు అనమాట దీని గురించి, పేపర్ 2 గురించి. ఎందుకంటే పేపర్ 2 అనేది కంప్లీట్ గా డిస్క్రిప్టివ్. మీకు పేపర్ 2 లో ఏమేమి ఉంటాయండి? సో గ్రామర్ ఉంటుంది, నెక్స్ట్ కాంప్రిహెన్షన్ ఉంటుంది, ప్రిసైజ్ రైటింగ్ ఉంటుందండి. సో ఈ మూడు కాకుండాని ఎస్సే, రిపోర్ట్, ఆర్గ్యుమెంట్. ఓకే, సో ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో టోటల్ ఎంత అండి? 3 hours టైం ఉంటుంది మీకు పేపర్ 2 అండ్ 200 మార్క్స్ అండి, 200 మార్క్స్. సో మనం ఏంటంటే ఈ పేపర్ 2 లో ఎస్సే, రిపోర్ట్ అండ్ ఆర్గ్యుమెంట్, సో దీనికి సంబంధించి ఎక్కువగా స్టూడెంట్స్ టెన్షన్ పడుతూ ఉంటారు అనమాట. సో లాస్ట్ 1 week నుంచి నాకు కాల్స్ అండ్ మెసేజెస్ కూడా దీనికి సంబంధించి, సార్ పేపర్ 2 అసలు ఎలా స్టార్ట్ చేయాలి మేము, సో ఎస్సే ఎలా స్టార్ట్ చేయాలి, ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుంది సార్, రిపోర్ట్ ఎలా రాయాలి మేము, సో దీని తాలూకా స్ట్రక్చర్ ఏంటి, ఫ్రేమ్ వర్క్ ఏంటి, సో కాంటెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ మీకు వర్డ్ లిమిట్ ఉంటుందండి, 300 words లోనే రాయాలి ఈ ఎస్సే అనేది. ఓకే, సో అండ్ రిపోర్ట్, ఆర్గ్యుమెంట్ కి వర్డ్ లిమిట్ ఉండదు, బట్ ఆ మార్క్స్ తగ్గట్టు మీరు ఈ కాంటెంట్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది అన్నమాట. రైట్, సో ఇప్పుడు ఈ 300 words లో మీరు ఎస్సే అనేది ఎలా అనాలిసిస్ చేయాలి, 360 degrees అనాలిసిస్ ఎలా చేయాలి, సో దాంట్లో ఎడిట్ యాడ్ చేయాలి, సో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి, సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం ఈ రోజు నుంచి ఫ్రీ ఇనిషియేటివ్ క్లాసెస్ అండి. సో పేపర్ 2 కి సంబంధించి బేసిక్ స్ట్రక్చర్ నుంచి సో టాపిక్స్ కూడా మనం కవర్ చేస్తాం. మెయిన్ గా ఎస్సే, రిపోర్ట్ అండ్ ఆర్గ్యుమెంట్ అనమాట. సో ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్, తర్వాత స్ట్రక్చర్ లో ఫ్రేమ్ వర్క్ ఎలా చేయాలి, సో ఏమేమి యాడ్ చేయాలి, దాని తర్వాత థీమ్స్ అండి. నెక్స్ట్ ఏంటంటే థీమ్స్ కవర్ చేస్తాం అనమాట మనం. సో థీమ్స్ ఏంటి అంటే, సో మీకు ఎక్కువగా పేపర్ 2 టాపిక్స్ ఎలా ఉంటాయి, ఎస్సే, రిపోర్ట్, ఆర్గ్యుమెంట్ టాపిక్స్ ఎలా ఉంటాయి అంటే మీకు సొసైటీ అండ్ సోషల్ ఇష్యూ సంబంధించి ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ అడుగుతూ ఉంటాడు, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ అలాగే గవర్నెన్స్ కి సంబంధించి కాన్స్టిట్యూషన్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్ అండ్ వాల్యూస్. ఓకే, సో అలాగే ఎకానమీ. సో ఇట్లా చాలా థీమ్స్ ఉన్నాయండి. సో అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ రిలేటెడ్, ఇంటర్నల్ సెక్యూరిటీస్ కానీ. ఓకే, సో ఇవన్నీ కూడా సో ఎక్కువగా ఎలాంటి దీనికి సంబంధించి టాపిక్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు అనమాట. సో మనం ఈ థీమ్స్ అన్ని కూడా కవర్ చేసినట్లయితే, సో ఆ థీమ్ కి సో దానికి సంబంధించి ఇప్పుడు సొసైటీ అండ్ సోషల్ ఇష్యూ ఉందండి. సో దీంట్లో చాలా వస్తాయండి, లైక్ ఎడ్యుకేషన్ వస్తుంది, చైల్డ్ లేబర్ వస్తుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ వస్తుంది, ఓకే, అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ వస్తుంది, హెల్త్ రిలేటెడ్. సో ఇవన్నీ కూడా సొసైటీ అండ్ సోషల్ ఇష్యూ సంబంధించి ఎక్కువగా వీటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ థీమ్ అనమాట. ఈ థీమ్ లో ఆ టాపిక్స్ అన్ని కూడా వస్తాయి అనమాట. సో ఈ థీమ్ కానీ మనం కవర్ చేసినట్లయితే, సో కంప్లీట్ గా ఆ థీమ్ కి సంబంధించి మీకు ఏదైనా టాపిక్ కానీ టైటిల్ రాయడం జరిగితే సో మీరు ఈజీగా రాయొచ్చు అనమాట. సో ఈ థీమ్ అనేది కూడా మనం డిస్కస్ చేస్తామంటే 360 degrees అనాలిసిస్ చేద్దామండి. సో అంటే మీరు ఒక్కొక్క స్ట్రక్చర్ తర్వాత ఫ్రేమ్ వర్క్ చేసినప్పుడు ఒక్కొక్క స్ట్రక్చర్ లో సో మీరు కాంటెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, 360 degrees అనాలిసిస్ ఎలా చేయాలి అనేది ఒక్కొక్క క్లాస్ కి మనం ప్రీ ఇనిషియేటివ్ క్లాసెస్ అండి. ఇది కంప్లీట్ గా పేపర్ 2 అనేది ఇప్పుడు మీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. సో బేసిక్ స్ట్రక్చర్ అయిన తర్వాత ఈ థీమ్స్ అన్ని కూడా మనం కవర్ చేస్తాం. ఓకే, ఒక్కొక్కటిగా. సో కంప్లీట్ గా టిల్ ఎగ్జామ్ వరకు మనం ఈ పేపర్ 2 అనేది కంటిన్యూటీ ఉంటుంది. సో ఏంటంటే పేపర్ 2 అనేది మీరు ఎన్ని టాపిక్స్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే సో అంత మీకు ఏంటంటే కన్సిస్టెన్సీ మీరు ఎంత మెయింటైన్ చేస్తే మీరు అంత పర్ఫెక్షన్ అనేది వస్తుంది అనమాట పేపర్ 2 లో. ఈ పేపర్ 2 మనం స్టార్ట్ చేస్తే మీరు టిల్ ఎగ్జామ్ వరకు దీన్ని మీరు కంటిన్యూటీ మాత్రం చేయాల్సిందే. సో డైలీ ఏదో ఒక టాపిక్, సో ఎస్ఐకి సంబంధించో లేదా ఆర్గ్యుమెంట్ సంబంధించో లేదా రిపోర్ట్ కి సంబంధించో ఏదో ఒక టాపిక్ అనేది రోజు ఒకటి ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో మీరు నాకు అప్రోచ్ అవ్వచ్చు, మీకు కంప్లీట్ గా నేను గైడ్ చేస్తాను. సో మీరు ఎలా అది స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, సో కాంటెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, మీరు ఈ క్లాసెస్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు అండి. సో కంప్లీట్ గా ఇది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఈ క్లాసెస్. ఓకే, సో ఫ్రీ ఇనిషియేటివ్ క్లాసెస్ అండి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్సే తాలూకా స్ట్రక్చర్ చూద్దాం. ఓకే, సో ఎస్సే తాలూకా స్ట్రక్చర్ చూద్దాం అండి. సో మీరు ఎస్సే ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఏదైనా మీరు టైటిల్ అడిగితే సో మీరు 3 parts కింద డివైడ్ చేసుకోండి ఎస్సే ఎప్పుడు కూడా. ఇంట్రొడక్షన్, మెయిన్ బాడీ అండ్ కంక్లూజన్. ఇది ఎస్సే తాలూకా స్ట్రక్చర్ అండి. ఇంట్రొడక్షన్, మెయిన్ బాడీ అండ్ కంక్లూజన్. ఇప్పుడు ఇంట్రొడక్షన్ మీరు ఏం రాయాలి? సో వాట్ యూ నీడ్ టు మెన్షన్ ఇన్ ద ఇంట్రొడక్షన్. ఇప్పుడు కూడా ఇంట్రొడక్షన్ అనేది మీకు 300 words కదండి. ఈ 300 words ని మీరు డివైడ్ చేసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంట్రొడక్షన్ అనేది మీకు షార్ట్ అండ్ క్రిస్ప్ ఉండాలన్నమాట, టు ద పాయింట్ ఉండాలి. సో ఎక్కువగా మీరు లెంతీగా రాయాల్సిన అవసరం లేదు, రాయకూడదు. సో ఇంట్రొడక్షన్ అనేది సో మీరు 40 to 50 words రాస్తే సరిపోతుంది ఈ ఇంట్రొడక్షన్ లో. సో మొత్తం మీరు ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో, కాంటెంట్ మొత్తం ఏదైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారో అది మాత్రం మెయిన్ బాడీలో ఉండాలన్నమాట. సో దీని తాలూకా వర్డ్ లిమిట్ అనేది మీకు 200 వరకు మీరు రాయొచ్చండి, 200 ఉండేలా చూసుకోండి. అండ్ కన్క్లూజన్ అగైన్ 40 to 50 words అంతే. సో మెయిన్ బాడీ ఎంత అండి 200 words ఉండేలా చూసుకోండి. ఇంట్రొడక్షన్ అండ్ కన్క్లూజన్ అనేది ఎప్పుడు కూడా 40 to 50 words మాత్రమే ఉండాలి. సో దానికన్నా ఎక్కువ ఉండకూడదు, సో లెంతీగా ఉండకూడదు. ఇంట్రొడక్షన్ అంటే ఏంటి? సో మీరు ఏదైతే టైటిల్ ఏదైతే టాపిక్ ఇవ్వడం జరిగిందో దాని గురించి ఇంట్రొడక్షన్లోని సో ఒక బ్రీఫ్గా
మీరు మెయిన్ బాడీలో ఏం రాయబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది సో మీరు బ్రీఫ్గా మీరు ఇంట్రొడక్షన్లో రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇంట్రొడక్షన్లో మీరు మెయిన్గా ఏం మెన్షన్ చేయాలంటే, సో ఏదైతే మీకు టైటిల్ ఇవ్వడం జరిగిందో దాన్ని డిఫైన్ చేయాలండి. సో యూ నీడ్ టు డిఫైన్ ద టైటిల్. సో దాని తాలూకా మీనింగ్ ఏంటి, సో డెఫినేషన్ అనమాట. సో డిఫైన్ ద టాపిక్. నెక్స్ట్ మీకు ఇఫ్ నెసెసరీ స్టార్ట్ విత్ ఎ కోట్. సో ఇప్పుడు పోవర్టీ అని, ఎడ్యుకేషన్ అని, లేదా చైల్డ్ లేబర్ సంబంధించుకొని, ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించుకొని ఏమైనా టాపిక్స్ అడిగినట్లయితే, ఓకే, సో సోషల్ ఇష్యూస్, సొసైటీకి సంబంధించి ఏమైనా టాపిక్స్ అడిగితే చాలా కోట్స్ ఉంటాయండి. సో ఒక కొటేషన్తో మీరు ఒక మంచి కొటేషన్తో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో దాని తర్వాత సో దాని తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ అనుకోండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? సో అలా మీరు ఇంట్రొడక్షన్లోని సో మీనింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద టైటిల్ డిఫైన్ చేయండి దాన్ని. అండ్ ఇఫ్ నెసెసరీ కొటేషన్ యూజ్ చేయండి. ఒక మంచి కొటేషన్తో మీరు స్టార్ట్ చేయొచ్చు, దాని ద్వారా డిఫైన్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు సో మీరు మెయిన్ బాడీలో ఏదైతే రాయబోతున్నారో, ఏదైతే మీరు చెప్పాలనుకుంటున్నారో, ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో, సో దాన్ని ఒక 2 to 3 లైన్స్లో జస్ట్ అలాగా మెన్షన్ చేసేసండి, అంతే. సో జస్ట్ అంతే, అదొక క్యూరియాసిటీ అనమాట, ఒక క్యూరియాసిటీ పెంచడానికి అనమాట. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఏముంటుంది నెక్స్ట్ మెయిన్ బాడీలో మీరు ఏం చెప్పబోతున్నారు అనేది ఒక చిన్న క్యూరియాసిటీ, ఒక 2 to 3 లైన్స్లో రాసేసి వదిలేసేయండి. ఓకే, సో దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ఇంట్రడక్షన్. ఓకే, సో ఎన్ని వర్డ్స్ అండి? 40 to 50 వర్డ్స్ మాత్రమే ఉండాలి. ఓకే, నెక్స్ట్ మెయిన్ బాడీ. మెయిన్ బాడీని మీరు 4 పారాగ్రాఫ్స్ కింద డివైడ్ చేసుకోండి. మెయిన్ బాడీని మీరు 4 పారాగ్రాఫ్స్ కింద డివైడ్ చేసుకోండి. పారా 1 లో ఏం రాస్తారు అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకోండి. సో ఉమెన్ ఎంపవర్మెంట్ సో ఎలాగా ఏన్షియంట్ టైం నుంచి ఇప్పటి వరకు కరెంట్ స్టేజ్ వరకు ఎలాగ ఇవాల్వ్ అవుతూ వచ్చిందో. ఓకే, సో ఏన్షియంట్, మెడివల్, సో తర్వాత ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్, ప్రీ ఇండిపెండెన్స్, సో ఇట్లా సో చిన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వండి. ఓకే, సో ఫస్ట్ పారాలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో పారా 2లో ఏం చేస్తారు? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అయిపోయిన తర్వాత కరెంట్ స్టేటస్ మెన్షన్ చేస్తారు అనమాట. పారా 2లో కరెంట్ స్టేటస్, ప్రెసెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా ఉంది, వీటిని ఎలాగంటే మీరు అన్ని కోణాల్లో రాయాలన్నమాట. సో దీన్ని 360 degrees అనాలిసిస్. సో పొలిటికల్ యాంగిల్లో, ఎకానమీ యాంగిల్లో అండ్ సొసైటీ యాంగిల్లో. ఓకే, సో ఈ కరెంట్ స్టేటస్ ని మీరు దీన్ని ఇలాగా మీరు అనలైజ్ చేస్తూ మెన్షన్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ ఇన్ ద పారా 2. నెక్స్ట్ పారా 3లో ఏం రాస్తారు అంటే ఇంకా కాజెస్, ఎఫెక్ట్స్ ఆర్ ఛాలెంజెస్, ఇంకా ఎలాంటి ఛాలెంజెస్, ఎలాంటి కాజెస్, ఎలాంటి ఎఫెక్ట్స్ అనేది ఫేస్ చేస్తుంది ఉమెన్. ఓకే, సో ఇంత డెవలప్ అయినా కూడా, సో ఇంత ఉమెన్ అన్ని రంగాల్లోని ముందున్నా కూడా మహిళలు సో ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అనేది మీరు మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు ద పారా 4, గవర్నమెంట్ స్కీమ్స్, లీగల్ లాస్, ఓకే, ఇనిషియేటివ్స్, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు. ఓకే, సో ఈ మెయిన్ బాడీలో మీరు కంప్లీట్ గా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, తర్వాత కరెంట్ స్టేటస్, తర్వాత కాజెస్, ఎఫెక్ట్స్ ఆర్ ఛాలెంజెస్, గవర్నమెంట్ సంబంధించి గవర్నమెంట్ స్కీమ్స్, ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది ఉమెన్స్ గురించి, అండ్ వాటి తాలూకు లీగల్ లాస్ ఏంటి, సో ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు అనమాట. అండ్ దీంతో పాటు కేస్ స్టడీస్ అండి. ఓకే, సో కేస్ స్టడీస్, డేటా, ఫ్యాక్ట్స్, ఎగ్జాంపుల్స్, ఇవి మెన్షన్ చేయాలి. సో మెయిన్ గా సో ఇది మీరు మెయిన్ బాడీలో మీరు రాయాల్సింది. నెక్స్ట్ కన్క్లూజన్ అండి. కన్క్లూజన్ అనేది ఎప్పుడు కూడా మీరు ఒక పాజిటివ్ నోట్ తోనే ఉండాలండి. మీకు ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ తాలూకా స్కీమ్స్ కానీ, ఇనిషియేటివ్స్ కానీ, ఓకే, సో మీకు నచ్చలేదు అనుకోండి, సో దాన్ని మీరు క్రిటిసైజ్ చేయకూడదు అనమాట. క్రిటిసైజ్ చేస్తూ ఎప్పుడు కన్క్లూడ్ చేయకూడదు. సో ఇంకా బెటర్ గా ఎలా చేయొచ్చు, వే ఫార్వర్డ్స్, ఇంకా బెటర్ గా ఎలా చేయొచ్చు, సో ఇంకా ఎలాంటి స్కీమ్స్ కానీ, సొల్యూషన్స్, సజెషన్స్ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఇంకా బెటర్ గా ఎలా చేయొచ్చు, ఇవి కాకుండా సో దీంతో పాటు ఇంకా మనం ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు మెన్షన్ చేయాలి. సో ఇది కూడా మీరు ఎంతండి 40 to 50 words లో మాత్రమే ముగించేసేయాలి. ఈ రోజు ఏం తెలుసుకున్నామంటే మనం ఎస్ఏ తాలూకా స్ట్రక్చర్ అనమాట. ఓకే, సో రేపు నేను ఆర్గ్యుమెంట్ తాలూకా స్ట్రక్చర్ చెప్తాను, ఆర్గ్యుమెంట్ అండ్ రిపోర్ట్ తాలూకా స్ట్రక్చర్ అని చెప్తాను అనమాట. ఓకే, సో ఈ రోజు ఎస్ఏ తాలూకా స్ట్రక్చర్ ఏంటండి? సో ఇంట్రొడక్షన్, మెయిన్ బాడీ అండ్ కన్క్లూజన్. సో ఇంట్రొడక్షన్ 40 to 50 words ఉండాలండి. ఏం చేయాలి ఇంట్రొడక్షన్ లో? డిఫైన్ చేయాలి. కొటేషన్ యూజ్ మీకు నెసెసరీ అనిపిస్తే కొటేషన్ యూజ్ చేయొచ్చు. అండ్ 2 to 3 lines లో మీరు ఏదైతే మీరు మెయిన్ బాడీలో రాయబోతున్నారో సో దాన్ని మీరు 2 to 3 lines లో మెన్షన్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్ బాడీ. సో మెయిన్ బాడీ మనం 3 పారాస్ కింద 4 పారాస్ కింద డివైడ్ చేసుకొని పారా 1 లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, పారా 2 లో కరెంట్ స్టేటస్, అన్ని కోణాల్లో మనం అనలైజ్ చేస్తూ మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పారా 3 లో ఏంటంటే ఛాలెంజెస్, కాజెస్ ఆర్ ఎఫెక్ట్స్, పారా 4 లో ఏంటంటే సో లీగల్ లాస్ కానీ, గవర్నమెంట్ స్కీమ్స్, ఇనిషియేటివ్స్, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలన్నమాట. సో నాట్ ఓన్లీ ఫర్ ద ఉమెన్ ఎంపవర్మెంట్. సో మీరు ఏ టాపిక్ అడిగినా కూడా ఇదే అప్రోచ్ అండి. సో ఇదే స్ట్రక్చర్ ఏది అడిగినా కూడా ఈ స్ట్రక్చర్ నే మీరు ఫాలో అవ్వాలి. బట్ ఏంటంటే చిన్న చేంజెస్ ఉంటాయి. మన టాపిక్స్ మనం టాపిక్ లోకి వెళ్ళిన తర్వాత సో ఎప్పుడైతే మనం థీమ్ స్టార్ట్ చేస్తాం
సో అక్కడ మీకు అర్థమైపోతుంది అనమాట. ఒక్కొక్క క్లాస్ మీరు ఫాలో అవ్వండి. సో మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, దిస్ ఇస్ అండ్ కన్క్లూజన్ షుడ్ ఆల్వేస్ ఇన్ ద పాజిటివ్ నోట్. వే ఫార్వర్డ్స్ మనం ఎలాంటివి ఇంకా బెటర్ గా చేస్తే ఎలా ఇంకా బెటర్ గా ఉంటుందో అని చెప్పి మెన్షన్ చేస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దట్ షుడ్ బి ఇన్ ద 40 to 50 words ఓన్లీ. దిస్ ఈస్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఎస్సే. సో రేపు మనం రిపోర్ట్ అండ్ ఆర్గ్యుమెంట్ తాలూకా స్ట్రక్చర్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, లేదంటే కాల్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ అండి. జై హింద్.